అందుకే ఇటువంటి ప్రార్థన మన విజ్ఞాపనలో అనేకం చేస్తూ ఉంటాం. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన వ్యక్తిగతంగా అవసరాలే కాకుండా ఆత్మీయ అవసరాలు కూడా, ఆత్మీయంగా ఎదగటానికి కూడా మనం దేవుడికి విజ్ఞాపన చేయాలి. ఇక్కడ గురువు 2 మనవులు ఎంతగానో ఆయన మాటలు మనకు తెలియపరిచాడు. ఎందుకంటే వ్యర్థమైన వాటికి మనం పాకులాడకుండా నిత్య జీవం కోసం మనం ఆ ప్రార్థన మనం చేయాలి. అబద్ధాలకు దూరంగా ఉండాలి. ఏది అబద్ధాలో తెలియదు కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు ఏది అర్థమో ఏది అబద్ధమో ఆయన మనకి తెలియటానికి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకు మన విజ్ఞాపనలో ఆ 2 మనవులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంత గొప్ప మాటలు ఆయన 2 మనవులు, అవి కూడా 2 మనవులు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ సామెతల్లో రాసిన 30వ అధ్యాయం 7-8 వచనాలు.